ప్రీవియస్లీ మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే న్యాచురల్గా ట్రై చేసి ఐయుఐ ట్రై చేసి తర్వాత ఇప్పుడు మనం ఐవీఎఫ్కి వెళ్తున్నప్పుడు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. సో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎలా చేస్తాము? ఎంబ్రియో అనేటిది మనం తయారీ చేసుకొని అదే నెలలో కాకుండా వచ్చే నెలలో ఆర్ పై వచ్చే నెలలో ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాము. సో అలాంటప్పుడు ఫ్రీజ్ చేసుకుంటాము. లేదా ఎవరికన్నా క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతుంది అన్నప్పుడు ఇఫ్ దే ఆర్ మ్యారీడ్ వి గో ఫర్ ఎంబ్రియో ప్రిజర్వేషన్. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే గర్భసంచి బాగుంది ఆర్ ఫిజికలీ అండ్ మెంటలీ వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం రెడీగా ఉన్నారో అప్పటి వరకు మనం స్టోర్ చేసుకొని పెట్టుకుని తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటాము. లేదా ఎవరికైనా అయితే మోర్ దెన్ 35 years ఆర్ ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్ ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో అప్పుడు ఏంటి జెనెటిక్ టెస్టింగ్ అంటే పీజీటీఏ. అప్పుడు ఏంటంటే ఆ ఎంబ్రియో నుండి కొన్ని సెల్స్ తీసుకొని మనం జెనెటిక్ టెస్టింగ్ పంపిస్తాం కాబట్టి ఆ రిజల్ట్ వచ్చేంత వరకు మనం ట్రాన్స్ఫర్ చేయము. సో ఆ రిజల్ట్ వచ్చే వరకు మనం ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాము. సో దిస్ ఈస్ కాల్డ్ ఎంబ్రియో ప్రిజర్వేషన్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎంబ్రియోస్ అనేటివి ఫ్రీజ్ చేసుకొని పెడతాం అనమాట.